హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఏంటంటే ఒక సెట్ అయితే కొట్టిస్తున్నాం అనమాట. దానికి అండ్ మొరాని మొత్తానికి కూడా దాదాపు ఒక 10,000 అలా అయింది. అండ్ రీసెంట్గా 25 ట్రాక్టర్స్ అయితే వేయించాము. అండ్ దీనికి ఎంత ఖర్చు అవుతుందో నేను ఇది మొత్తం అయిపోయిన తర్వాత అవర్స్లోకి తీసుకుంటారనమాట. దాని తర్వాత నేను చెప్తాను. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఆ రాళ్ళు అన్ని చేసేసి ఇక్కడైతే మనం ఒక రేకుల షెడ్ అయితే వేయబోతున్నాం. అది మన దానికోసం అని చెప్పేసి చూద్దాం. ఎక్స్పెరిమెంట్లీ నేను తక్కువ బడ్జెట్లోనే అయ్యేటట్టు మనం అయితే చూసుకుంటాం. ఎందుకంటే వెల్డింగ్ కొట్టే వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేబీ నాకు తక్కువలోనే అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం మనకి ఎంతలో అవుతుంది, ఎలా అవుతుందో ఒకసారి మనం ఎస్టిమేషన్ చేసుకొని అండ్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి. అండ్ మన సెట్కి అయినా మొత్తం టోటల్ ఖర్చు వచ్చేసి పైంప్ వచ్చేసి 40 పైంప్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఒక్కొక్క దానికి మనకు 600 ప్రైస్ అనమాట. అండ్ టోటల్ ప్రైస్ వచ్చేసి 24,000 అయింది. అలానే రేకులు వచ్చేసి మొత్తం అండ్ ఫీట్లో వైజ్ అయితే తీసుకున్నాము. అండ్ రేక్ వచ్చేసి 36 రేక్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఈచ్ రేక్ మనకు 1200 అయితే పడింది. అండ్ టోటల్ ప్రైస్ వచ్చేసి 43,200 అయితే అయింది. అలానే అండ్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మొరం అని చెప్పేసి. అండ్ మొరంకి అయితే మనం 35 ట్రాక్టర్స్ అయితే వేయించాము. అండ్ ఈచ్ వన్ ట్రాక్టర్ వచ్చేసి 500 అనమాట. అండ్ టోటల్ పేమెంట్ వచ్చేసి 17,500 అయితే అయింది. అలానే అనదర్ ఎక్స్పెన్సివ్ అంటే బోల్ట్స్ అలా అనదర్ వెల్డింగ్స్ కాడీస్కి అనేది కలిపి అండ్ 5,000 అయితే ఎక్స్పెన్సివ్ అయింది. అండ్ వర్కర్స్కి అయితే మనం వెల్డింగ్ కొట్టడానికి వర్కర్స్కి అయితే మనం 30,000 అయితే పే చేసాము. అండ్ ఇంకా ట్రాన్స్పోర్ట్కి కలిపి 2,000 అయితే ఛార్జ్ అయితే అయింది. అండ్ మొత్తం కలిసి మనకు టోటల్ ప్రైస్ వచ్చేసి 24,000 అండ్ 43,200 అండ్ 17,500 అండ్ 5,000 అండ్ 30,000 అండ్ 2,000 మొత్తం కలిపి మనకు 1,21,700 అయితే మనకు టోటల్ బిల్ అయితే వచ్చింది. అండ్ దీని తర్వాత మనకి ఇంకా చాలా ఎక్స్పెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అవి అన్నీ కూడా చేయాలి. అండ్ ప్రజెంట్ మేమైతే స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉన్నాము. అండ్ ఇవన్నీ కూడా వెల్డింగ్ కొట్టేసి కింద ఫ్రేమ్ కొట్టేసి అండ్ దీన్ని నిలబెట్టేసి అండ్ డైరెక్ట్ రేకులు కొట్టడమే లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ నేను మా మామ ఇద్దరం కూడా చాలా కష్టపడి మేము ఇద్దరమే దీన్ని అయితే బిల్డ్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ వరకు చూడండి, ఇంకా ఎక్స్పెన్సెస్ ఇంకా చాలా ఉంటాయి. అండ్ నార్మల్గా ఉన్న ప్లేస్ని ఒక మంచి ఒక హౌస్ లెక్క క్రియేట్ చేయాలంటే మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, మనం మినిమం బడ్జెట్లో ఎలా చేయాలో అండ్ క్లారిటీగా అండ్ అన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నీ కూడా క్లారిటీగా చెప్తాను. అండ్ వీడియోస్ మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇతని పేరు రాహుల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదొక రూము, ఇదొక రూము, ఇదొక రూమ్. అండ్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తానంటే ఓన్లీ ఏదైతే ఇంట్లో మనకు సామాన్స్ ఉంటాయో ఆ సామాన్స్ మాత్రం దీంట్లో పెట్టుకోవడానికి. అండ్ ఇంకో ఈ రూమ్ ఉంది. అండ్ ఈ రూమ్ని ఎందుకంటే రెండు రూమ్స్ అనమాట. ఇదొక రూము అండ్ అదొక రూము. అండ్ ఇదంటే మనకు ఏదైనా మన సామాన్స్ కానీ అండ్ బియ్యమ్స్ ఇలా ఉంటాయి కదా మనకు, అవన్నీ కూడా దాంట్లో సపరేట్గా ఉన్నప్పుడు ఈ రూమ్ పర్టికులర్గా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అందుకోసం చెప్పేసి దీన్ని సపరేట్గా ఉంచుకున్నాను. అండ్ సేమ్ ఇది ఎంత దాంట్లో కొంచెం పెద్దగా ఆ రూమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు కింద మట్టి కనిపిస్తుంది కదా అందరికీ. అండ్ ఈ మట్టిని ఇప్పుడు మనం సిమెంట్ చేయబోతున్నాం. అండ్ ఈ 2 డేస్లో వర్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. మెయిన్ నేను హైదరాబాద్ నుంచి వచ్చింది దానికోసమే ఇది. అండ్ ఇక్కడ కొరండాలో ఇక్కడ వరకు మొత్తం ఈ బైక్ నిలిచింది కదా, ఈ ప్లేస్ మొత్తం కూడా ఆల్మోస్ట్ సిమెంట్తో కవర్ అయిపోద్ది. దానికన్నా ఫర్దర్గా ముంగట అది ఉంది కదా, అక్కడ నుంచి అదేంటంటే నేను ఏమనుకుంటున్నా అంటే బండ్లు ఉంటాయి కదా, సౌదీ బండలు అంటారు, ఆ బండలు ఫర్దర్గా అది వేయించాం, లేకపోతే సిమెంట్తోనే బెడ్లకు వేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ చూడాలి ఎలా వద్దో. లెట్స్ గో.